హలో గైస్, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ రోజు నా అప్డేటెడ్ స్కిన్ కేర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది డార్క్ స్పాట్స్ ఉన్నప్పుడు, డల్ స్కిన్ ఉన్నప్పుడు ఎలాంటి స్కిన్ కేర్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ చూపించండి అని అడుగుతున్నారు. సో నాకు కూడా డార్క్ స్పాట్స్ ఉన్నాయి. మీకు రీసెంట్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను డార్క్ స్పాట్స్ కోసం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ట్రై చేస్తున్నాను అని చెప్పి. సో నేను ఏవైతే స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యి నా డార్క్ స్పాట్స్ని తగ్గించుకున్నానో అది నేను మీకు కూడా హెల్ప్ అయ్యేలాగా చెప్తాను సింపుల్గా. So without any further delay, let's get this video started. డార్క్ స్పాట్స్ అందరినీ చాలా ఇన్సెక్యూర్ చేస్తాయి, నన్ను కూడా చాలా చేశాయి. నేను వాటి కోసం చాలా ట్రై చేశాను, లైక్ డిఐవై స్క్రబ్స్ చేశాను, ఇంకా చాలా నాకు ఏది కనిపిస్తే ఆ ప్రోడక్ట్ వాడాను. డార్క్ స్పాట్స్ తగ్గుతాయి కదా అని చెప్పి సన్ ఎక్స్పోజర్ కూడా తగ్గించాను నేను. సో సన్ ఎక్స్పోజర్ తగ్గించి ఇంట్లో ఉంటే కొంచెం డార్క్ స్పాట్స్ తగ్గుతాయేమో, మేబీ సన్ డ్యామేజ్ వల్ల ఎక్కువ అవుతున్నాయేమో, ఇట్లా కూడా అనుకుని చాలాసార్లు ఇంట్లోనే ఉండేదాన్ని. సో అన్ని చేసిన తర్వాత కూడా నా డార్క్ స్పాట్స్ తగ్గలేదు. సో కాబట్టి చాలా ప్రొడక్ట్స్ ట్రై చేసి, చాలా ఇంగ్రీడియంట్స్ ట్రై చేసిన తర్వాత నేను ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. అది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. స్లోగా గ్రాడ్యువల్గా నా డార్క్ స్పాట్స్ తగ్గడం స్టార్ట్ అయింది. సో నాకు ఇట్స్ ఎ ప్రాసెస్ అండి. ఒక సెకండ్లో 1 డేలో రిజల్ట్ వచ్చేసింది అట్లా ఏం లేదు. సో కొంచెం ప్రాసెస్, కొంచెం టైం పడుతుంది. పేషెన్స్గా మనం స్కిన్ కేర్ అనేది ఫాలో చేసి మంచిగా ఇంటర్నల్గా కూడా మంచిగా ఫుడ్ తీసుకుని ఇట్లా చేయడం వల్ల చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అది మాత్రం డెఫినెట్లీ చెప్తాను నేను. సో నేను ఏదైతే స్కిన్ కేర్ ఫాలో అయ్యాను డార్క్ స్పాట్స్కి, స్కిన్ని కొంచెం మంచిగా బ్రైట్ చేసుకోవడానికి, అది నేను మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్కిన్ కేర్లో క్లెన్సర్. మనందరికీ తెలుసు, ఒక మంచి జెంటిల్ క్లెన్సర్ యూజ్ చేయండి. అది ఏ క్లెన్సర్ అయినా పర్లేదు, పర్టికులర్ ఇదే యూజ్ చేయాలి ఇలా ఏం లేదు. సో ఆల్మోస్ట్ మన క్లెన్సర్ వర్క్ ఏంటంటే క్లీన్ చేయడం, మన స్కిన్ని క్లీన్గా ఉంచడం. సో అదన్నీ ఆల్మోస్ట్ చేస్తాయి, బట్ కొంచెం జెంటిల్గా ఉండేవి, ఎక్కువ కెమికల్స్ లేనివి, హార్ష్గా ఉండకుండా మన స్కిన్ మీద జెంటిల్గా పనిచేసేవి ట్రై చేయండి, సరిపోతుంది. అది ఏదైనా పర్లేదు. మంచిగా క్లీన్గా పెట్టుకోండి ఫేస్ని. అండ్ దాని తర్వాత మనకి సెకండ్ స్టెప్ ఎప్పుడు అందరికీ తెలిసిందే సీరం. నేను సీరంలో ఈ లారియల్ ప్యారిస్ గ్లైకాలిక్ బ్రైటనింగ్ సీరం యూజ్ చేశాను. సో ఇది ఓన్లీ సీరం అన్నమాట. దీంట్లో 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఓన్లీ సీరం, 3 ఇంగ్రీడియంట్స్, 3 మంచి డార్క్ స్పాట్స్కి యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ ఉండడం. సో దీంట్లో ఏంటంటే మెలసిల్ ఉంది మెయిన్ ఇంగ్రీడియంట్, హీరో ఇంగ్రీడియంట్ అనమాట. మెలసిల్ ఇది డార్క్ స్పాట్స్ కి చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది కొంచెం న్యూ ఇంగ్రీడియంట్ అనమాట. మనకి ఈ మధ్య మీరు ఏ ప్రోడక్ట్ లోనూ ఈ ఇంగ్రీడియంట్ ని చూడరు, ఆల్మోస్ట్ ఓన్లీ ఈ ప్రోడక్ట్ లో మాత్రమే చూస్తారు నాకు తెలిసినంత వరకు. మెలసిల్ ఉంది, దీంట్లో గ్లైకాలిక్ యాసిడ్ ఉంది, అలాగే నియాసనమైడ్ ఉంది. ఈ 3 ఉండడం వల్ల ఈ డార్క్ స్పాట్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ మెలసిల్ ఏంటంటే మనకి డార్క్ స్పాట్స్, మనకి డార్క్ స్పాట్స్ వేరియస్ రీజన్స్ వల్ల రావచ్చు. యూవీ డ్యామేజ్ వల్ల, లేదంటే ఆల్రెడీ యాక్నే ఉండి అవి స్కార్స్ లాగా అయిపోయి దాన్ని డార్క్ స్పాట్స్ లాగా అయిపోవచ్చు, లేదంటే మెయిన్లీ నాకైతే హార్మోనల్ చేంజెస్ వల్ల. సో దేని వల్ల వచ్చిన డార్క్ స్పాట్స్ ఈ సీరం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మెలసిల్ అనే ఇంగ్రీడియంట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనకున్న డార్క్ స్పాట్స్ తో పాటు ఫ్యూచర్ లో వచ్చే డార్క్ స్పాట్స్ ని కూడా ప్రివెంట్ చేయడానికి ఈ మిలాసిల్ అనే ఇంగ్రీడియంట్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ సీరంలో ఏంటంటే గ్లైకాలిక్ యాసిడ్, నియాసనమైడ్, మెలసిల్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే చాలా జెంటిల్ గా ఉంటుంది. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. జస్ట్ 3 to 4 డ్రాప్స్ ఆఫ్ సీరం తీసుకుని క్లీన్ ఫేస్ పైన అప్లై చేసుకోండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా ఈజీగా స్కిన్ పైన అబ్జర్వ్ అయిపోతుంది. జెంటిల్ గా ట్యాప్ చేసుకోండి. అండ్ దాని తర్వాత గుడ్ సన్ స్క్రీన్ యూజ్ చేయండి. సన్ స్క్రీన్స్ గురించి నేను చాలాసార్లు వీడియో చేస్తున్నాను, ఏ ప్రొడక్ట్ ఏ సన్ స్క్రీన్ దేనికి బాగుంటుంది అని చెప్పి. సో మీరు ఆల్రెడీ చూడొచ్చు, ఆర్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్న సన్ స్క్రీన్, మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న సన్ స్క్రీనే కంటిన్యూ అయిపోవచ్చు. మన స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సీరం యూజ్ చేసిన తర్వాత మంచిగా సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోండి, సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. ఈ సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ కొన్ని డేస్ ఫాలో అయ్యి చూడండి. డెఫినెట్లీ మీ డార్క్ స్పాట్స్ విషయంలో మాత్రం మంచి డిఫరెన్స్ చూస్తారు మీరు. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి. అండ్ ఇంగ్రీడియంట్స్ గురించి కూడా అన్నీ తెలుసుకోండి, దేనికి పనిచేస్తాయి, ఏ ఇంగ్రీడియంట్ దేనికి వర్క్ అవుతుంది అని తెలుసుకున్నారంటే ఆల్మోస్ట్ మీకు మీ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయి. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి కాబట్టి మంచిగా డార్క్ స్పాట్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ సీరం ఎస్పెషల్లీ. సో సీరంని మాత్రం ఇంక్లూడ్ చేసుకోండి, డెఫినెట్లీ ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, ఈ జర్నీ నాకు ఏం నేర్పించింది అంటే యువర్ స్కిన్ డజంట్ డిఫైన్ యూ.
ఈ డార్క్ స్పాట్స్ మనల్ని ఏమీ లెస్ బ్యూటిఫుల్ చెయ్యవు, కానీ వాటిని మీరు ట్రీట్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం పేషెన్స్ ఇస్ కీ. మిరకిల్ ఓవర్ నైట్ ఫిక్సెస్ లాంటివి ఏమీ ఉండవు. పేషెన్స్ గా మనం ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. కొన్ని డేస్ గా ఫాలో అవుతేనే మనకు ఆ రిజల్ట్ కూడా అలా కనిపిస్తుంది, మనం దాన్ని ఫిక్స్ చేసుకోగలుగుతాం. ఇంకేం వరీ లేకుండా ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి మీ స్కిన్ కేర్ని. ఈ డార్క్ స్పాట్స్ ఎలా తగ్గాయి, మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ప్రొడక్ట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, సో డెఫినెట్లీ మీరు చెక్ చేయొచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకేం వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై.